వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. ఇవాళ మనం రొయ్యల వేపుడు చూసుకుందాం. సాల్ట్, పసుపు వేసుకొని కడుక్కొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు అలానే పెట్టేయాలి. ఆయిల్ అప్లై చేసి 10 నిమిషాలు అయిపోయింది. తర్వాత మనం ఉప్పు కారం అవన్నీ కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, ధనియా పౌడర్, ఇలా అన్నీ కలిపి ఒక అరగంట మూత పెట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రొయ్యల వేపుడు చూద్దాము. దానికోసం మనం ప్యాన్ పెట్టేసుకున్నాం. స్టవ్ మీద కావాల్సిన ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. ఇది కూడా లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకున్నాము. కరకర నాడే రొయ్యల వేపుడు రెడీ.